అందరికీ నమస్కారం అండి. కృష్ణబాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన, బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా బాధిస్తున్నాను. ఇలాగ ఒక మహిళ పట్ల ఒక దాష్టికానికి గురి చేసిన, గురి అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా చాలా తీవ్రంగానే శిక్షించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటనలోకొస్తే 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 16వ తారీఖు సాయంత్రం అంగన్వాడీ రివ్యూ అయిపోయిన తర్వాత నా దృష్టిలోకి వచ్చిన సంఘటన విషయం ఇది. బాధితురాలు స్వయంగా రావడం జరిగింది. అప్పటికప్పుడే అదే 16వ తారీఖు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సదరు పోలీస్ అధికారికి కూడా చెప్పడం జరిగింది. ఆ సంఘటనలో అక్కడ చోటు చేసుకున్న సంఘటనలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, అదే విధంగా ఒక హిజ్రా, అదే విధంగా 2-3 నాయకులు, అదే విధంగా కొందరు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ సంఘటనలో దాదాపుగా 9 మంది దీంట్లో భాగస్వామ్యులు అయ్యారని తెలవడం జరిగింది. నా దృష్టిలోకి వచ్చిన వెంటనే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సదరు వ్యక్తి కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా నా మీద ఎదురుదాడి చేశారు, వాళ్ళు కూడా అసలు ముందు మొదలు పెట్టారు అని చెప్పి నాకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఎటుపోయినా ఒక మహిళ పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు అనేది చాలా చాలా బాధాకరం, అత్యంత హేయమైన విషయం. కాబట్టి మీరు చట్టరీత్యా దీని మీద శిక్షార్హులు అవుతారు, ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడే ఆ సదరు కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చి మరి ఇతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల పట్ల చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. వారి పట్ల ఇలాంటి చర్యలు ఏవైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి విత్ ఇన్ 24 hours ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అదే 16వ తారీఖు ఈ సదరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి పోలీసు అధికారులు వీళ్ళందరినీ 9 మందిని ఒకేసారి పట్టుకొని లోపలేసే ప్రక్రియలో భాగంలో అది 17వ తారీఖు దాకా కూడా ఎక్స్పాండ్ అయ్యింది. టైము కాలయాపన జరిగింది. అయితే దీన్ని పక్కదారి పట్టిస్తూ వాడుకోవాలనుకుంటున్న మీడియా, దీని మీద అనేక రకమైన రూమర్లు తీసుకొస్తున్న మీడియా దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో సెన్సిటివ్గా ఉంటుంది. ఇలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త విమర్శించారు అని చెప్పి మంచి అంటే పెట్టకూడని కమెంట్లు పెట్టారు అని చెప్పి చట్టరీత్యంగా అతన్ని రిమాండ్కి తీసుకోవడం జరిగింది. ఏదైనా జరిగినప్పుడు, మహిళల పట్ల ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈ సంఘటనలో మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ సదరు వ్యక్తుల పట్ల మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు సదరు సిఐ ఆలస్యం చేసినందుకు గాను మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీన్ని ఇమీడియట్ గా ఎందుకు పర్సీవ్ చేయలేదు, విత్ ఇన్ 2 hours లో నేను యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు దీన్ని 24 hours దాకా కూడా ఎందుకు డ్రాగ్ చేశారు అని చెప్పి ఎస్పీ గారిని అడిగినప్పుడు ఆయన కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళినప్పుడు అంటే విత్ ఇన్ 10 minutes ఆవిడ సదరు సిఐ గారిని వీఆర్కి పంపిస్తున్నాము, ఇలాంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని చెప్పి ఆవిడ కూడా చాలా ఫాస్ట్గా స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల, వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క ఆత్మగౌరవం పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక్క పశ్చిమ నియోజకవర్గానికే ప్రతి మంగళవారం మహిళా గ్రీవియన్స్ నిర్వహించే ప్రత్యేకత ఉంది. మహిళల ప్రాబ్లమ్స్ పట్ల శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకంగా చూసే ఒక విధానం పశ్చిమ నియోజకవర్గంలో ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దానికి పాల్పడిన ప్రతి ఒక్కరు, అక్కడ ఏ పార్టీ అన్నది ఇక్కడ ముఖ్యం కాదు,
అవతల మహిళ కూడా మీరు ఏ పార్టీ అన్నది ఇక్కడ ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఇక్కడ పార్టీలకు సంబంధించింది కాదు. తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు కాబట్టి వెంటనే వాళ్ళని మేము అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వితిన్ 24 అవర్స్ పోలీస్ అధికారులు కూడా వాళ్ళని లోపల వేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఈరోజు బాధిత కుటుంబాలకు వెళ్ళి మీడియా పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ఆల్రెడీ బాధిత మహిళలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి నా దాకా వచ్చి వాళ్ళ బాధను చెప్పుకున్న వెంటనే వాళ్ళకి తగు పరిష్కారాన్ని మేము అందించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పదే పదే ఆవిడని ఈ సంఘటన గురించి మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేయకూడదని ఈ సందర్భంగా చెప్తూ, ఇప్పటికే హోంమంత్రి వర్యులు, మహిళా కమిషన్, అదేవిధంగా నారా లోకేష్ గారు దీని పట్ల చాలా సివియర్ గా స్పందిస్తూ సదరు వ్యక్తుల్ని సస్పెండ్ చేస్తూ దాని కారకులైన ప్రతి ఒక్కళ్ళని కూడా స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా దాని పట్ల చట్టరీత్యా యాక్షన్ తీసుకోబడుతుంది. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం.